దావీదు చాలా ఎలర్ట్గా ఉంటాడు. చాలా ఎలర్ట్. దేనికి అంటే ఏమన్నా ఉచితంగా వస్తున్నాయి అంటే గబిక్కన పరిగెత్తడానికి కాదు. బాస్మతి రైస్ ఒక 100 కేజీలు ఉచితంగా ఇస్తున్నారంటే చాలా ఎలర్ట్గా ఉంటాం మనం. ఫస్ట్ నేనే ఉండాలి అని కోరుకుంటాం. కానీ దావీదు చాలా ఎలర్ట్గా ఉన్నాడు. దేనికి అంటే దేవుని స్వరాన్ని. బలము తనది. స్ట్రెంగ్త్ బిలాంగ్స్ టు గాడ్. పవర్ బిలాంగ్స్ టు గాడ్. దేవుడు అన్నాడంట బలము తనది అని ఒకసారి సెలవీయంగానే దావీదుకి 2 సార్లు వినబడిందంట. హల్లెలూయా. దేవుడు 25 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాట 2 సార్లు కాదు కదా, నాకు ఇప్పటికీ వినబడుతూనే ఉంది ఆ మాట. ఇప్పటికీ వినబడుతుంది. ఏదైనా నేను శ్రమలోకి వెళ్ళినప్పుడు, కష్టంలోనికి వెళ్ళినప్పుడు, నేను నిన్ను చూసుకుంటా, నిన్ను పిలిచాను, దిక్కు నుండి పడమటి దిక్కు నుండి నువ్వు నన్ను ఎరుగుకుండినప్పుడు నీకు పిలిచాను అన్న మాట నాకు గుర్తొస్తుంది. అనారోగ్యంలోనికి వెళ్ళినప్పుడు చాలాసార్లు సిక్ అవుతూ ఉంటా. అనారోగ్యంలోనికి వెళ్ళినప్పుడు నాకు ఒక మాట పదే పదే వినిపిస్తుంది. దేవుని బిడ్డలారా, మీరు నమ్మరు, రీసెంట్గా నిన్న కూడా నేను ఆ మాట విన్నా. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరుస్తా, శ్రమలో అతనికి తోడై ఉంటా, అతన్ని విడిపించి గొప్ప చేస్తా, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరుస్తా, నా రక్షణ అతనికి చూపిస్తా. వాక్యాలు నాకు అసలు గుర్తుండవండి, దేవుణ్ణి అడుగుతా. కానీ దేవుడు మాట్లాడింది నిన్న రీసెంట్గా దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు, గురువారం అనుకుంటా, దేవుని వాక్యం చేత తాకబడి కన్నీటితో ప్రభా నువ్వు ఎంత గొప్పవాడవయ్యా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలర్ట్గా ఉంటే ఆయన వాయిస్ మనకు వినబడుతుందా. దేవుడు అన్నాడు బలము నాది అనగానే 2 సార్లు ఆ మాట వినబడిందంట దావీదుకి. వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చేవాడవు నీవే. దేవుని బిడ్డలారా, మీరు చేసే క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే తీర్పులోనికి రాబోతూ ఉన్నాయి. మన క్రియలు ఎలా ఉన్నాయి ఈ రోజున? దేవుని దృష్టికి మనుషులకు మంచిగానే ఉంటాం. మనుషులకు నేను కూడా అబ్బో పాస్టర్ గారు మంచోళ్ళే అని మీరు అనుకుంటారు, నా లోపల ఉన్నది మీకేం తెలుసు? దేవుని దృష్టికి ఎదుట మన క్రియలు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో దేవుడు అంటూ ఉన్నాడు ప్రకటన గ్రంథములో, వాని క్రియలను బట్టి వానికి నేను తీర్పు తీరుస్తా, వాని క్రియలను బట్టి ఇదిగో నేను జీతం తీసుకొని వస్తూ ఉన్నా. మీకెంత వస్తుందో శాలరీ, నాకెంత వస్తుందో? దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నేను చెప్తూ ఉన్నా, నాకంటే ఘనులు ఈ సంఘంలో ఉన్నారు. నేను ఒకసారి చాలా సిగ్గుగా ఫీల్ అవుతా, షేమ్గా ఫీల్ అవుతా. ప్రభా, నాకంటే ఘనులు, యోగ్యులు. నాకు ఒక్కోసారి జలస్ కూడా వస్తుంది. సేవకురాల్ని యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్గా, సేవకురాలుగా నాకంటే ముందిల్లు ఉంటారేమో అని షేమ్గా ఫీల్ అవుతా. అలా అంటోళ్ళు ఈ సంఘంలో చాలామంది ఉన్నారు. వాళ్ళ క్రియలను సరి చేసుకుంటూ వారి వస్త్రాలను వాళ్ళు ఉదుక్కుంటూ ఉన్నారు. దేంట్లో? రిన్ సోప్ కాదు, సర్ఫ్ ఎక్సెల్ కాదు, గొర్రెపిల్ల రక్తంలో బట్టలు ఉతుక్కుంటున్నారు వాళ్ళు. అలా చాలామంది సిద్ధపడుతున్నారు. దేవుని బిడ్డలారా, మీకు తెలియదు, నేను చెప్పే పేర్లు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు అలా నమ్మకమైన మంచి దాసురాల ఆ ప్రశంస చాలు. దేవుడు మన క్రియలన్నీ దీవించి ఆశీర్వదించును గాక.